వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేస్తే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీని డిసెంబర్ 26, 1925న మానవేంద్రనాథ్ రాయ్ అనే నాయకుడు కాన్పూర్ కాన్ఫరెన్స్ ద్వారా స్థాపించడం జరిగింది. ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈ సంవత్సరం డిసెంబర్ 26, 2025న శత జయంతి ఉత్సవాలు జరుపుకుంది. కాబట్టి ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925లో ఏర్పడినప్పుడు ఆ పార్టీకి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా ఎస్వి ఘాటే పనిచేశారు. ప్రస్తుతము కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ప్రధాన కార్యదర్శిగా డి రాజా కొనసాగుతున్నారు. అయితే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1946 నుంచి 51 మధ్య కాలంలో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా మిలిటెంట్ ఉద్యమాన్ని నిర్వహించింది. ఇండియాకు స్వాతంత్రం లభించినప్పుడు 1947 ఆగస్టు 15న ఆ స్వాతంత్ర ఉత్సవాల్లో పాల్గొనలేదు. కారణం ఏంటంటే భారతదేశం రెండుగా విభజించడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను బహిష్కరించింది. 2023 ఏప్రిల్ నుంచి ఈ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మాత్రమే కొనసాగుతుంది. 1989 నుంచి 2023 మధ్య కాలంలో సిపిఐ జాతీయ పార్టీగా కొనసాగింది. ఒక పార్టీ జాతీయ పార్టీగా కొనసాగాలంటే ఆ పార్టీకి కనీసం లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ 4 రాష్ట్రాల 6% ఓట్లతో పాటు 4 లోక్సభ సీట్లు సాధించాలి, లేదా కనీసం 3 రాష్ట్రాల నుంచి లోక్సభలో 11 సీట్లు అనగా 2% సీట్లు సాధించాలి, లేదా కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తించబడాలి. కానీ ప్రస్తుతము కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుంది. ఈ పార్టీ నుంచి 1964లో సిపిఐఎం మార్క్సిస్ట్ పార్టీ విడిపోయింది. ఆ పార్టీని పుచ్చలపల్లి సుందరయ్య, నంబూద్రిపాద్ మరియు జ్యోతిబస్ కలిసి స్థాపించారు. ప్రస్తుతం అది మాత్రం సిపిఐఎం మాత్రం జాతీయ పార్టీగా కొనసాగుతుంది. అయితే దేశవ్యాప్తంగా మనం సిపిఐని పరిశీలిస్తే ప్రస్తుతము సిపిఐ పార్టీ 3 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుంది. తమిళనాడు, కేరళ మరియు మణిపూర్ రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఈ పార్టీకి లోక్సభలో 2 సభ్యులు, రాజ్యసభలో 2 సభ్యులు, 3 రాష్ట్రాల్లో 20 మంది శాసనసభ్యులు, తెలంగాణ నుంచి ఒక ఎమ్మెల్సీ, బీహార్ నుంచి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఈ పార్టీ యొక్క గుర్తు వచ్చేస్తే కంకి కొడవలి, కార్న్ అండ్ సికిల్. 1996-98 మధ్య కాలంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో సిపిఐ పార్టీ భాగస్వామిగా పనిచేసింది. 2 మంత్రులు పనిచేశారు ఆనాడు. అయితే సిపిఐఎం పార్టీ నుంచి లోక్సభ స్పీకర్గా పనిచేసిన ఏకైక వ్యక్తి సోమనాథ్ చటర్జీ. 2004 నుంచి 2009 మధ్య కాలంలో సిపిఐఎం ఆనాడున్నటువంటి కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది కాబట్టి ఆ పార్టీకి లోక్సభ స్పీకర్ పదవి ఇచ్చారు.